2029లో అధికారంలోకి రాగానే టీడీపీ వారి అంతు చూస్తామన్న వైఎస్ఆర్సీపీ నాయకులను సిగ్గుశరం ఉంటే ఇప్పుడే ఉతికారేయాలని టీడీపీ శ్రేణులను ఉద్దేశించి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మంచోడు కాబట్టి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించారని, చివరికి మైక్ కూడా లాక్కున్నారు కదరా, అప్పుడు మీకు లా అండ్ ఆర్డర్ కనబడలేదా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులపై ధ్వజమెత్తారు. మరి తెలుగుదేశం నాయకులకు అందరికీ చేతులు జోడించి ముక్కుదానా? ఇప్పుడు మనం కొడితే ఏమవుతుంది? ఇప్పుడు మనం కొడితే ఏమవుతుంది? ఎట్లా మనం కొడతామంటున్నారు? ఉతికి 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 ఊరిడిపిస్తారు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 కావాలా సార్? రేపు అమ్మ తద్దేవుడు సార్ మాకు దిక్కో, రోజు వదిలిపెట్టండి, 3 నెలలు వదిలిపెట్టండి. మమ్మల్ని నామినేషన్ వేయించినారా? మరి ఏమో నాకు తెలియదు. నేను ఆవేశపడతాను, ఎందుకంటే చాలా రోజు నేను మాట్లాడదలుచుకోలే. తెలుగుదేశం కార్యకర్తలారా, చీమ రక్తం ఉందా? ఎంత కష్టపడ్డావురా మనము? ఉద్దిగారేంద్రా ఎట్లా కొడతారంట మనం 4 సంవత్సరాల తర్వాత? ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం ఎంతండి? పొద్దున్న ఒకరు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చేదే జైళ్ళు ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట. మేము ఇప్పుడు కొడితే యాజ్యాలు రిపేర్ చేయించుకుంటారా? భద్రం పద్దనాకులు గన్నేలు వస్తుంది, రాత్రి వస్తుంది. మీకు తెలియకపోయినా రాబోద్దు, మా ఇళ్ళ కాడకు వచ్చినప్పుడు తెలియకపోయినా. మళ్ళీ మేధావులు అంట, సుప్రీంకోర్టు అంటే అదంట ఇదంట. మేము తెచ్చుకోలే, కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు ఇదే ఉన్నారు. ఇంకా ఈడ ఎస్ఐలు సిఐలు పొద్దున్న ఒకరు మాట్లాడుతున్నారు, రే తెలుగుదేశం కార్యకర్తలు మనకేం జరిగేది ఏం లేదు, మళ్ళీ రేపు తినాలంటే 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఉతకండిరా. ప్రతి ఒక్కడు మాట్లాడేదే. మీకు స్వాతంత్రం ఉంది, ఆయన వల్ల పెద్దాడి వల్ల ఉతక్కోకుండా 4 ఏళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా? మరి ఇప్పుడు మేము పవర్లో ఉతకచ్చు కదా? లేదు, మీరంతా చెడగొట్టిపోయినారు వ్యవస్థను. ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతులు లేకపోయి వ్యవస్థను మొత్తం మళ్ళీ దాన్ని సత్యాల ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. లేదు అంతే ఏమవుతుందిరా? చెప్పండి రా, ఏమవుతుంది? మాకేం కాదు, మాకు తెలుసు. మీకు 307 మళ్ళీ మాకు బెయిలబుల్ సెక్షన్. ఆడద్దండి, నోరు మోసుకొని ఉండండి. వెన్నెలు వస్తాడు, మీకు తెలియకపోయినా పొద్దు వెన్నెలు వస్తుందండి. ఫ్రాడ్ చేసి పొద్దు ఏదో మాట్లాడతారు. సిగ్గులేరా పేరునిగా? మీరు ఆయన 20కో 30కో ప్రెసిడెంట్గా ఉండే. నేను ఆ పొద్దు వస్తే మచిలీపట్నాను బియ్యం కక్కుడితే తుని అమ్మ బతుకులేసరా. బీదలో బియ్యం రా, కక్కుడితే పడద్దండి. కాకపోతే సంతకం పెడితే నా బండ్లన్నీ రూడు బండ్లను కూడా నిలబెట్టి ఈ పొద్దు కూడా ఎట్లా ఉన్నాయి రవి? మాట్లాడద్దండి. ఈసారి వెన్నెల ఉంది, రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం. ఉత్తికారేసి ఎవర్రా మీకు దిక్కు? చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా, మాకు అండగా లేడు. గెలిచి మీకు అండగా ఉన్నాడు ఆయన. ఎందుకు? పోయినసారి అంతా నాశనం అయిపోయింది, మనం కూడా అట్లే చేస్తే ఎట్లా? ఏదో మీరు మాట్లాడతారా? మాట్లాడరా? జాగ్రత్తగా ఉండండి. 14 గంటలు వస్తుంది, రాత్రి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.